హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చేస్తున్నామండి. సో అందులో భాగంగా ఇవాల్టి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి అండ్ ఏపీపీఎస్సి అన్నిటికీ సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఇవాల్టి. సో ఇవాల్టి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ వచ్చేసి ఖేల్ రత్న అవార్డ్స్ అనేది క్రీడల్లో అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో దాంట్లో రాకెట్ వీరులకు ఖేల్ రత్న అనే అవార్డు మనం చూస్తున్నాము. సాత్విక్ చిరాగ్లకు అత్యున్నత క్రీడా పురస్కారం అండి. అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం ఏది? ఖేల్ రత్న అండి. ఓకే, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఓకేనా? సో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం ఏది అంటే ఖేల్ రత్న అవార్డు అండి. దేనికి సంబంధించి? క్రీడలకు సంబంధించి. ఓకేనా? షమి సహా 26 మందికి అర్జున అవార్డులు అండ్ ఖేల్ రత్న అవార్డులు రెండు కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్, ఈషా అండ్ అజయ్లకు అవార్డు అనే న్యూస్ మనం ఇవాళ చూస్తున్నామండి. సో ఎవరికి ఏ అవార్డులు వచ్చినాయి అనేది క్లుప్తంగా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇది అత్యున్నత క్రీడా పురస్కారం. ఓకేనా? అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం ఎవరికండి? రంకిరెడ్డి సాత్విక్ అండ్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఈ ఇద్దరికి వచ్చేసి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఖేల్ రత్న పురస్కారం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. అర్జున అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చిండ్రు? ఓజస్ ప్రవీణ్ దేవతలే, అదితి గోపిచంద్ స్వామి వీళ్ళిద్దరు వచ్చేసి ఆర్చరీ అండి. ఈ ప్లేయర్స్ అండ్ వాళ్ళ గేమ్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయండి ఎగ్జామ్స్లో. సో ప్లేయరు ఏ గేమ్కి సంబంధించిన పర్సన్ అండ్ అతనికి ఏం అవార్డు వచ్చింది అనేది చూసుకోవాలి. ఓకేనా? సో గోపిచంద్ స్వామి అండ్ ప్రవీణ్ దేవతలే వీళ్ళిద్దరు ఆర్చరీ అండి. అథ్లెటిక్స్ వచ్చేసి మురళీ శ్రీశంకర్ అండ్ పారుల్ చౌదరి అండి. బాక్సింగ్లో మొహమ్మద్ హుసాముద్దీన్ వచ్చేసి బాక్సింగ్లో అతనికి అర్జున అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. వైశాలి చెస్ ఛాంపియన్ అండి. క్రికెట్లో వచ్చేసి మహమ్మద్ షమీకి అర్జున అవార్డు ఏం అవార్డు ఇచ్చారండి? అర్జున అవార్డ్స్. ఇవన్నీ అర్జున అవార్డ్సే. ఒక ఇద్దరికి మాత్రం రంకిరెడ్డి సాత్విక్ అండ్ సాయిరాజ్ చిరాగ్ శెట్టికి వీళ్ళిద్దరికీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అనుష్ అగర్వాల్ ఈక్వెస్ట్రియన్ గేమ్ అంట. సో దివ్యకృతి సింగ్ ఈక్వెస్టేరియన్ డ్రెస్సేజ్ అంట. సో దీక్షా దాగర్ గోల్ఫ్లో ఆమెకి గోల్ఫ్ ప్లేయర్ అండి. సో అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్రిషన్ బహాదూర్, పాథక్ సుశీలా చాను హాకీ. ఓకే. పవన్ కుమార్, రీతు నేగి కబడ్డీ. నస్రీన్ ఖోఖో. పింకీ లాన్ బాల్స్. ఈశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, ఈషా సింగ్ వచ్చేసి షూటింగ్లో. హరీందర్ పాటిల్ సింగ్ సింధు స్క్వాష్. ఐహికా ముఖర్జీ టేబుల్ టెన్నిస్. సునీల్ కుమార్ అంతిమ్ రెజ్లింగ్. నౌరెమ్ రోషిబినా దేవి వుషు. శీతల్ దేవి పారా ఆర్చరీ. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అంధుల క్రికెట్ అండి. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి వచ్చేసి అంధుల క్రికెట్ అండి. ప్రాచీ యాదవ్ పారా కనోయింగ్. ఈ పేర్లు వాళ్ళకి సంబంధించి ఆటలు అండ్ వాళ్ళకి ఏ అవార్డు వచ్చింది. ఇక్కడ 2 అవార్డులు ఇవ్వడం జరిగింది. ఒకటి ఖేల్ రత్న, ఇంకోటి అర్జున అవార్డ్స్ అండి. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి, దీనిపైననే వస్తాయండి క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఫ్యూచర్లో కూడా క్వశ్చన్స్ వస్తాయండి. సో ఈ అవార్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. మన తెలంగాణకి మన ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి గారు అనేది విచ్చేయడం అనేది జరిగింది. సో మన ప్రెసిడెంట్ మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలకు వెళ్ళి పరిశీలించడం అనేది జరుగుతుందండి. సో అందులో భాగంగా పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అని ఎవరంటున్నారు? రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అంటున్నారండి. మా ప్రాంతం వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రగతిని చూపిస్తా అని అంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే 2021 ఏడాదికి గాను పోచంపల్లిని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా 2021లో ఉత్తమ పర్యాటక గ్రామం అండి. ఏది? పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామము. ఏది? పోచంపల్లి. ఓకేనా?
2021లో పోచంపల్లిని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సో ఇది పోచంపల్లి ఎక్కడ ఉంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అక్కడ పర్యటించడం అని జరిగిందండి. సో ఇక్కడనే పోచంపల్లిలోనే ఇంకోటి ఏం జరిగిందండి, భూదాన్ మూమెంట్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. భూదాన్ మూమెంట్ 1954 అనుకుంటా. సో ఆ టైంలో మన ఆచార్య వినోబా భావే గారు ఉన్నారు కదా, సో వారు ఈ భూదాన్ మూమెంట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ నుంచే. అండ్ పోచంపల్లిలో ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటిది అంటే ఇక్కత్ అండి, పోచంపల్లి ఇక్కత్ వచ్చేసి ఫస్ట్ తెలంగాణలోనే ఫస్ట్ GI ట్యాగ్ దేనికి సంబంధించి పోచంపల్లి ఇక్కత్కి వచ్చిందండి. ఓకేనా, ఇవన్నీ పాయింట్స్ మనం లింక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఇవాళది అయితే పెద్ద న్యూస్ లేదు, కానీ అది 2021లో పోచంపల్లికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ GI ట్యాగ్స్కి సంబంధించి పోచంపల్లికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంటే దాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. సో క్వశ్చన్స్ అనేటివి డైరెక్ట్గా రావు. రాష్ట్రపతి ఏ విలేజ్ని సందర్శించారు అని అడగకపోవచ్చు, కానీ ఆ విలేజ్కి ఉన్నటువంటి ఇంకేదైనా దాని ప్రత్యేకంగా ఏదైనా ఉంటే దాన్ని అడుగుతారండి. సో ఆ వేలో మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అత్యంత ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక అనేది న్యూస్లోకి వచ్చిందండి. దాని పేరు వచ్చేసి మోబీ లెగసీ అండి. దాని పేరు వచ్చేసి అయితే షిప్ని బిల్డ్ చేసిన కంపెనీ ఎవరు అంటే గ్యాంగ్జో షిప్ యార్డ్స్ ఇంటర్నేషనల్ అండి. గ్యాంగ్జో షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ ఏ కంట్రీ అండి, చైనాకి సంబంధించిన కంపెనీ. ఈ 3 పాయింట్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. అది 13 అంతస్తులు ఉందంట, 533 గదులు ఉన్నాయంటే చాలా విలాసవంతంగా ఉంది. సో ఇది అండి ఆ నౌక వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది టైటానిక్ తరహా నౌక అండి. టైటానిక్ ఎంత పెద్ద ఉండిందో సో సేమ్ అంతే పెద్దగా ఇది కూడా ఉంది అని న్యూస్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక పేరు మోబీ లెగసీ, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ మోబీ లెగసీకి సంబంధించి ఇంకోటి ఏం చూసుకోవాలంటే మన ఇండియాలో కూడా అటువంటి నౌక ఒకటి అతిపెద్ద నౌక మన రివర్లో వెళ్ళే నౌక ఒకటి ఇంతకుముందు కరెంట్ అఫైర్లో వచ్చింది, దాని గురించి కూడా చూసుకోవాలి. ఓకేనా. సో కేంద్ర సాహితీ పురస్కారం అండి, కేంద్ర సాహితీ పురస్కారాలు అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. అది మన తెలుగు లాంగ్వేజ్ ఉంది కదా, తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి తలవజ్జుల పతంజలి శాస్త్రి గారికి ఇవ్వడం అనేది జరిగిందండి. టోటల్ 24 లాంగ్వేజెస్లో ఈ కేంద్ర సాహితీ పురస్కారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మన తెలుగు భాషకు సంబంధించి తలవజ్జుల పతంజలి శాస్త్రి గారికి ఆ కేంద్ర సాహితీ పురస్కారం అనేది రావడం జరిగింది. ఏ బుక్ వచ్చింది అంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే బుక్ అండి. బుక్ పేరు రామేశ్వరం కథలు అండ్ మరికొన్ని కథలు, ఆ బుక్ పేరే ఇది. సో ఆ పేరు రామేశ్వరం కాకులు అనే బుక్కి ఆయనకి కేంద్ర సాహితీ పురస్కారం అనేది రావడం జరిగింది. టోటల్ 24 లాంగ్వేజెస్లో ఇస్తారండి కేంద్ర సాహితీ పురస్కారం. ఓకేనా. సో ఈ పాయింట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ న్యాయపాలనకు కట్టుబడి ఉన్నామని మోదీ గారు పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏంటిది అంటే ఖలిస్తాన్కి చెందినటువంటి పన్ను అండి, గురు పర్వత్ సింగ్ పన్ను అనే పర్సన్ హత్య గావించబడ్డాడు. ఎక్కడ కెనడాలో హత్య చేయబడ్డాడు. కానీ దాని ఆరోపణ ఏంటిది అంటే ఇండియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఆ హత్య చేయించింది అని అక్కడ ఇష్యూ అండి. సో దానికి సంబంధించి కెనడా ప్రెసిడెంట్ ట్రూడో అండ్ అమెరికా కూడా దానిపైన వ్యతిరేకత అనేది ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరిగిందండి. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు మోదీ గారు చాలా రోజుల తర్వాత, ఇది ఎన్నో రోజుల ముందు జరిగింది హత్య. సో దానికి సంబంధించి ఇవాళ మోదీ గారు ఏమంటున్నారంటే భారతదేశం న్యాయపాలనకు కట్టుబడి ఉంది, మా పౌరులు ఏదైనా మంచి చెడు ఏది చేసినా చేయొచ్చు, ఆ సమాచారం మాకు ఎవరైనా అందజేస్తే పరిశీలనకు సిద్ధము అని అంటున్నారండి. సో ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాము అని అంటున్నారు. సో ఇది ఇక్కడ ఇష్యూ అండి.
సో గురు పర్వత్ సింగ్ పన్ను హత్యను అమెరికా విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్ కెనడా సంబంధాల్లో స్వరం మారిందని కెనడా ప్రధాని ట్రూడో బుధవారం వ్యాఖ్యానించారు. కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్తో ట్రూడో మాట్లాడుతూ అమెరికా నేర ఆరోపణలు మరింత హుందాగా వ్యవహరించాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించినట్లుగా కనిపిస్తుందని అన్నారు. కెనడాపై దాడులకు దిగనంత మాత్రాన ఈ సమసిపోదని చెప్పారు. ఈ అంశాన్ని పట్టుకొని భారత్తో గొడవకు దిగాలని ప్రస్తుతానికి మేము కోరుకోవడం లేదు, కానీ కెనడా ప్రజల భద్రత, హక్కులు, న్యాయపాలనకు ఇది పునాది లాంటి విషయమని ఎవరంటున్నారండి? కెనడా ప్రెసిడెంట్ ట్రూడో అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఇండియా అమెరికా రిలేషన్స్ అండ్ ఇండియా కెనడా రిలేషన్స్ ప్రీవియస్ మన ఇండిపెండెన్స్ నుంచి మన రిలేషన్స్ ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు పర్స్పెక్టివ్స్లో అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుందాము. చంద్రయాన్ 3 విజేత ఇస్రోకు అవార్డు అనేది లభించడం అనేది జరిగిందండి. ఏం అవార్డు అండి? లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డు అండి. ఎవరు ఇస్తారండి? ఐస్లాండ్ ఇస్తారండి. ఐస్లాండ్ వాళ్ళు ఇస్తారండి. ఓకేనా? సో చంద్రయాన్ 3 విజయవంతంతో అంతరిక్ష రంగంలో ఘన కీర్తిని సాధించిన ఇస్రోను ఐస్లాండ్ అవార్డు వరించింది. ఓకేనా? విజయవంతంగా చంద్రయాన్ 3 మిషన్ చేపట్టినందుకు గాను హుసావిక్ నగరంలో ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023ను ప్రకటించడం అనేది జరిగిందండి. ఎవరు? హుసావిక్ నగరంలో ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అండి. ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం. ఓకేనా? సో దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి దేశం ఏది అండి? భారత్ అండి. దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ చేసిన మొట్టమొదటి దేశం వచ్చేసి భారత్. సో అందుకు ఆ కీర్తి సంపాదించింది కాబట్టి ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఫోక్స్కాన్ దరఖాస్తు అని మనం చూస్తున్నామండి. ఈ కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతున్నారు ఈ మధ్యలో, కాబట్టి ఇలాంటి న్యూస్ కూడా మనం కవర్ చేయడం అనేది అనివార్యం అయిపోతుందండి. సో ఫాక్స్కాన్ అనేది ఒక తైవాన్కి సంబంధించిన సంస్థ. ఇది సెమీ కండక్టర్ యూనిట్ను ఎక్కడ స్టార్ట్ చేస్తానని చెప్పిందని మన కేంద్ర మంత్రి ఒకరు పేర్కొన్నారండి. సో ఇండియాలో స్టార్ట్ చేయబోతుందంట. సో తైవాన్కు చెందిన తయారీ సేవల కంపెనీ. ఏ సేవల కంపెనీ? తయారీ సేవల కంపెనీ మన దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు దరఖాస్తు చేస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారండి. సో సెమీ కండక్టర్లతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రోత్సాహానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. సో ఇదే అండి. ఫాక్స్కాన్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఇది ఒక తైవాన్కి సంబంధించిన కంపెనీ. ఏం తయారు చేస్తుంది? సెమీ కండక్టర్స్ తయారు చేస్తుందండి. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతాలు, ఈ భూకంపాలు, అగ్నిపర్వతాలు ఇవన్నింటినీ గుర్తుపెట్టుకోవాలండి. క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఐస్లాండ్లోని రేకానెస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం విస్ఫోటనం అనంతరం ఎగిసిపడుతున్న లావా అనేది న్యూస్ అండి. అయితే ఎక్కడ అంటే రేకానెస్ ఐలాండ్లో, ఎక్కడ, ఏ కంట్రీ అంటే ఐస్లాండ్ అండి. ఓకేనా? ఇంతకుముందు మౌంట్ మెరాపి అనే ఈ వోల్కానో వచ్చేసి ఎక్కడ, ఏ దేశము? ఇండోనేషియా అండి. రీసెంట్గా అది కూడా ఒక 1 వీక్ ముందు జరిగింది. ఇండోనేషియా. ఓకేనా? మౌంట్ మెరాపి వచ్చేసి ఇండోనేషియా. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపీటెడ్ కరెంట్ అఫైర్సే క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. అది ఏ పరీక్ష అయినా సరే, అది యూపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, అన్ని పరీక్షల్లో ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి రావడం అనేది జరుగుతుందండి. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. స్నైడర్ ఎలక్ట్రానిక్ హైదరాబాద్ ఫ్యాక్టరీకి WEF గుర్తింపు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు హైదరాబాద్లోని ఒక కంపెనీకి గుర్తింపు అనేది ఇవ్వడం అనేది జరిగిందంట. సో ఆ కంపెనీ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ విభాగాల్లో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి స్నైడర్ ఎలక్ట్రిక్కు చెందిన హైదరాబాద్ ఫ్యాక్టరీకి
WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి సస్టైనబిలిటీ లైట్ హౌస్ గుర్తింపు లభించిందండి. సస్టైనబిలిటీ లైట్ హౌస్ ఓకేనా. ఎనర్జీ మేనేజ్మెంట్ ఆటోమేషన్లో పనిచేసే శ్రిండర్ ఎలక్ట్రానిక్ కంపెనీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు సస్టైనబిలిటీ లైట్ హౌస్ గుర్తింపు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి ఓకేనా. సో గత 2 నెలలలో ఈ సంస్థకు చెందిన US, ఫ్రాన్స్లోని ఫ్యాక్టరీలకు ఈ గుర్తింపు లభించింది. 4వ పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తులుగా ఉన్న ఫ్యాక్టరీలు, యూనిట్లను గుర్తించేందుకు గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ కార్యక్రమాన్ని WEF 2018లో ప్రారంభించింది. గ్లోబల్ లైట్ హౌస్ ప్రోగ్రామ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? గ్లోబల్ లైట్ హౌస్ ప్రోగ్రామ్. సో WEF అండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. ఏ సంవత్సరంలో? 2018లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీని కింద ఇప్పటి వరకు 150 ఫ్యాక్టరీలకు అడ్వాన్స్డ్ లైట్ హైనెస్ గుర్తించారు. 17 ఫ్యాక్టరీలను మాత్రమే సస్టైనబిలిటీ లైట్ హౌస్గా గుర్తించడం అనేది జరిగిందండి. సో అందులో ఒక ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఉంది, స్నైడర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ. సో ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి, స్నైడర్ ఎలక్ట్రానిక్స్. ఆ కంపెనీ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సస్టైనబిలిటీ లైట్ హౌస్ అనే గుర్తింపుని ఇవ్వడం అనేది జరిగిందండి ఓకేనా. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఓయూలో అంతర్జాతీయ సదస్సు ఒకటి జరిగిందండి. సో ఆ సదస్సు పేరు ఏంటిది అంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ జువాలజీ, ఇన్నోవేషన్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అండి. ఈ సదస్సు అనేది ఉస్మానియా యూనివర్సిటీలో జరగడం అనేది జరిగిందండి. సో దీనికి అంతర్జాతీయ సదస్సుకు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వీరయ్య అధ్యక్షత వహించగా CSIR డైరెక్టర్ వినయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారండి. సో దీనికి 350 మంది ప్రతినిధులు హాజరు కాగా హెడ్ ప్రొఫెసర్ మాధవి అండ్ తదితరులు పాల్గొన్నారు. జస్ట్ న్యూస్ ఏంటిది అంటే ఇంతేనండి. ఈ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ జువాలజీ, ఇన్నోవేషన్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంతర్జాతీయ సదస్సు ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఓయూలో చేయడం అనేది జరిగిందండి ఓకేనా. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో ఇది ఇవాళ లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. సో మన చేనేత ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో గుర్తింపు అనే న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ పర్సన్ వచ్చేసి హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ అండ్ వేవింగ్ మెషిన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో IIM అహ్మదాబాద్ పోటీల్లో తెలంగాణ ఆవిష్కరణకు మొదటి స్థానం అనేది లభించడం అనేది జరిగిందండి. సో హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వేవింగ్ యంత్రానికి మోదా శివకుమార్, ఇతని పేరు మోదా శివకుమార్ రూపకల్పన చేశారు. సో దానికి మొదటి ప్రైజ్ అనేది రావడం అనేది జరిగిందండి. సో ఇక్కడ చూద్దాము. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ గ్రామీణ ఆవిష్కర్త ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. మోదా శివకుమార్ రూపొందించిన హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వేవింగ్ మెషిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నిర్వహించిన ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్ అండి. ఏ పోటీలో? ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్ అనే పోటీల్లో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైంది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ అగ్మెంటేషన్ నెట్వర్క్ సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఆవిష్కర్తలు నూతన ఆవిష్కరణలను తీసుకురావడం జరిగింది. మొదటి స్థానాన్ని 50,000 నగదు బహుమతిని అందజేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, IIM అహ్మదాబాద్లో ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్ పోటీలు అనేటివి జరిగినాయి. దాంట్లో తెలంగాణ ఆవిష్కరణ అయినటువంటి హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ అండ్ వీవింగ్ మెషిన్కి మొదటి స్థానం అనేది రావడం అనేది జరిగింది. అది రూపొందించింది ఎవరు అంటే మోదా శివకుమార్ ఓకేనా. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మరి ఒక వీడియోతో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.